టైం మార్నింగ్ 4:30 అవుతుంది. మైటీ ఈరోజు కాలేజ్కి వెళ్తుంది పని మీద. నేను జాను మైటీని బస్సు ఎక్కించడానికి వచ్చాం. బస్సు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డ్రైవర్ కండక్టర్ టీ తాగుతున్నారు. ఇంటికి వచ్చాక పిల్లలు లేసేలోపు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత జాన్కి హాట్ వాటర్ కాసి ఇచ్చేసి నేను కూడా హాట్ వాటర్ తాగేసాను. 6:30కి అయితే సన్ రైజ్ అయింది. నిక్ స్కూల్కి వెళ్తాడని వాళ్ళ డాడీ బ్యాగ్ సర్దుతుంటే నిక్ మధ్యగూట్లో పేపర్ చిరిగిపోయింది. ఇక్కడ జాన్ ఏదో చేస్తున్నాడు. మొత్తానికి ఏదో ఒకటి చేసి బుక్ అయితే సెట్ చేశారు. బుక్స్ అన్ని సర్దేసి నిక్ని స్కూల్కి అయితే రెడీ చేసాను. మా కోడ్ ఉంది కదా, అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. నిక్కును వాళ్ళ డాడీ స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు. ఆ గ్యాప్లోనే నిక్కు రోని కొట్టేసుకున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే కొట్టుకుంటారా? రోనీని కొట్టేశాడని నేను నిక్ మీద కోప్పడ్డాను. నిక్ ఏడ్ చేస్తున్నాడు. వెళ్తే ఇలా కాదని చెప్పి ఇంక జాన్ అయితే నిక్ని పిలిచి రాత్రి చదివిన హోంవర్క్ అప్పచెప్పమని అడుగుతున్నారు. అలా అడిగేసరికి దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. ఈ లోపు మ్యాజిక్ వచ్చేసింది. నిక్ వెళ్ళిపోయాడు స్కూల్కి. రోనీని కూడా స్కూల్లో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్లో వాడు అల్లరి తట్టుకోలేకపోతున్నాం. అసలు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. మధ్యాహ్నం కర్రీలోకి వచ్చి మొన్న కొన్నాను కదా ఆనపకాయ, దాంతో ఆనపకాయ పప్పు, కొత్తిమీర పచ్చడి, పిన్ని తెచ్చి నిమ్మకాయ పచ్చడి, ఇంకా నువ్వుల కారం పొడి వేసుకుని తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.